అందరికీ నమస్కారం. నేను మీ సహోదరి ఆడపి వరలక్ష్మి. మరి ముఖ్యంగా సోదరిమణులు మరి ఫోన్లు చేస్తూ ఉన్నారు. మరి వేసవికాలం సెలవులు ఇంకా మాకు ఇవ్వడం లేదక్క, మరి చాలా వరకు 15 రోజులు సెలవులు ఇస్తామని చెప్తా ఉన్నారు. మరి డ్యూటీలలోనే ఉండాలి మీరు ఖచ్చితంగా, మరి వంట చేసి పెట్టాలని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారని చెప్పేసి మరి చాలా మంది నుంచి కూడా ఫోన్లు వస్తూ ఉన్నాయి. దయచేసి అందరూ కూడా గ్రహించగలరు. మనకి అధికారికంగా మన కమిషనర్ గారి ఆధ్వర్యంలో జరిగిన చర్చలలో మరి మేడం గారు స్పష్టంగా చెప్పడం జరిగింది. మంత్రివర్యులు సీతక్క గారు మరి చెప్పినట్టుగానే మరి నెల రోజులు కూడా వేసవికాలం సెలవులు అంగన్వాడీ మరి కేంద్రాలకు ఇస్తున్నట్టుగా కూడా మనకి క్లియర్గా అధికారులు కూడా తెలియజేశారు. మరి ఈ విషయాన్ని మీ అందరికి కూడా తెలపడం జరిగింది. మరి ఇంకా గ్రౌండ్ లెవెల్లో ఎక్కడైతే అలాంటి అవకతవకలు జరుగుతూ ఉన్నాయో, అలాంటి మరి ఇచ్చినటువంటి అవకాశాన్ని కూడా ఉపయోగించుకోకుండా ఎవరైతే అధికారులు చేస్తూ ఉన్నారో మీరొక్కసారి వాళ్ళతో క్లియర్గా చెప్పండి. మనకి అధికారికంగానే మరి నెల రోజులు కూడా వేసవికాలం సెలవులు ఇచ్చారు. ప్రీ స్కూల్ యాక్టివిటీస్ లేవు. ఇచ్చేటటువంటి ఫుడ్ కూడా మరి ఎండలకి పాడవుతుంది కాబట్టి మరి టీహెచ్ఆర్ టేక్ హోమ్ రేషన్ రూపంలోనే లబ్ధిదారులకు అందజేసి మనకి ఏదైతే సర్వేలు ఇంకా చిన్న చిన్నవి మనకి ఉన్నాయో అవి వీలైన సందర్భంలో చేసుకోండి అని మాత్రం చెప్పడం జరిగింది. అది మన వెసులుబాటుని బట్టి మనం చేసుకుంటామని చెప్పాము. కానీ మనకి వేసవికాలం సెలవులు నెల రోజులు కూడా కేటాయించారని చెప్పేసి మీ అందరూ కూడా స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాను. మరి మన ముఖ్య సమస్య ఏదైనా ఉంది అంటే మరి మన అప్గ్రేడ్ అయినటువంటి వేతనాలు మనకి క్రమం తప్పకుండా మరి పాత వేతనమే వస్తూ ఉంది. పెరిగిన జీతం అనేది ఇంకా మన ఖాతాలలో జమ కాకపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. దీని మీద మనం చాలా సందర్భాల్లో మన మంత్రి సీతక్క గారిని కలిసి విన్నపాలు అందించాం, ప్రభుత్వానికి విన్నపాలు అందించాం. మన అధికారులకు కూడా ఎన్నిసార్లు అంటే అన్నిసార్లు మన తరపున వెళ్ళి విజ్ఞప్తి చేశాం. కానీ మనకి ప్రతిసారి వెళ్ళిన ప్రతిసారి కూడా మంత్రి గారు కానీ మన కమిషనర్ కానీ అధికారులు ఎవరు చెప్పినా కూడా ఈ నెలలో పడుతుంది, ఖచ్చితంగా పెరిగిన వేతనం ఈ నెలలో అమలు అవుతుందని చెప్పేసి చెప్పడం జరుగుతుంది తప్ప మరి మనకి ప్రతి నెల మనకి నిరాశ మిగులుతుంది. ఇవే జీతాల మీద ఆధారపడుతున్నటువంటి జీవితాలు మనవి. తప్పకుండా మనకి రావాల్సినటువంటి మన వేతనాన్ని, మన శ్రమకు తగ్గ వేతనాన్ని ఖచ్చితంగా మనకి మరి ఈ నెలలో వేస్తామని చెప్పేసి కూడా మొన్న చర్చల్లో మాట్లాడిన సందర్భంలో కూడా స్పష్టంగా చెప్పారు. ఈ నెల ఖచ్చితంగా కూడా పెరిగిన వేతనాన్ని అమలు చేస్తాము అని చెప్పేసి మన కమిషనర్ మేడం గారు తెలిపారు. ఏదైతే మనకి 2024 జనవరి నెలలో అప్గ్రేడ్ చేస్తూ ఆర్డర్ కాపీస్ని అందజేశారు. జనవరి నెల నుంచి కూడా మరి ఒక 3 నెలలు కొంతమందికి వేతనాలు జమ అయ్యాయి, కొంతమంది 4 నెలల వేతనాలు జమ అయ్యాయి. కానీ అప్పటి నుండి మరి కంటిన్యూస్గా మనకి పాత వేతనమే అమలు చేస్తూ ఉన్నారు. దీని పట్ల ప్రతి నెలలో 100 సార్లు మనం కలిసి విన్నపాలు అందించాం. మరి మంత్రి గారిని కలిసాం. అదేవిధంగా అసెంబ్లీ సమావేశాల్లో కూడా చర్చకు తీసుకొచ్చాం. 3 సార్లు జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాల్లో చర్చలకు తీసుకొచ్చాం. ఎన్నో సందర్భాల్లో వినతి పత్రాల రూపంలో మరి అధికారులకి మరి అదేవిధంగా మంత్రి గారికి మరి ప్రభుత్వాల దృష్టిలో పెట్టాం. మన సమస్యని ఎందుకంటే ఒక్క రోజులోనే మినీ అంగన్వాడీ మెయిన్ అంగన్వాడీగా అప్గ్రేడ్ చేయలేదు. గత 12 సంవత్సరాల నుంచి కూడా ఒక యూనియన్ ఏర్పాటు చేసుకొని రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు మన సమస్యలను వివరించి మరి అక్కడ పార్లమెంట్లో కానీ రాష్ట్రంలో అసెంబ్లీలో కానీ చర్చలకు తీసుకొచ్చిన తర్వాతే మనది న్యాయమైన డిమాండ్గా భావించి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఒప్పుకొని గత ప్రభుత్వం మరి జీవో జారీ చేసింది. ఈ ప్రభుత్వం దాన్ని అమలు చేసింది. దాన్ని సంతోషంగా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. కానీ ఎంత కష్టపడ్డామో మరి ఎంత సంతోషంగా ఉన్నటువంటి క్షణాలు మరి కొంతకాలం కూడా మిగలకుండానే ఒక 3 నెలల్లోనే మరి మనకి వేతనాలు నిరాశ మిగిలిన మాట వాస్తవం. మరి ఇది ఈ సందర్భాల్లో మొన్న చర్చలకు సంబంధించి కూడా మన చర్చల్లో కూడా ఈ విషయాన్ని మాట్లాడడం జరిగింది. మంత్రి గారితో జరిగిన చాలా సమావేశాల్లో చర్చల్లో కూడా మన సంబంధించిన సమస్యలను వివరించడం జరిగింది. ముఖ్యమైన సమస్య అప్గ్రేడ్ అయినటువంటి మరి అంగన్వాడీ టీచర్లకి తప్పకుండా పెరిగిన వేతనాన్ని అమలు చేయాలి. అదేవిధంగా హెల్పర్స్ని మరి ఇవ్వాలి. హెల్పర్స్ లేకుండా ఇద్దరు పని ఒకలే చేయడం వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నారు. ఎప్పుడైతే అప్గ్రేడ్ చేశామని చెప్పేసి ఆర్డర్ కాపీస్ ఇచ్చారో మరి అప్పటి నుండి కూడా అధికారుల ఒత్తిడి కూడా చాలా పెరిగింది. కానీ వేతనాలు మాత్రం చాలా తక్కువగా, శ్రమకు తగ్గ వేతనం లేక చాలా ఇబ్బందులు పడతా ఉన్నాం. మరి దయచేసి అధికారులకి ప్రభుత్వానికి విన్నవించుకుంటా ఉన్నాం. మరి విన్నపాలతోటి సరిపెట్టకుండా ఈసారైనా మా కష్టాన్ని గుర్తించి, మా డిమాండ్ని గుర్తించి
మరి మా విన్నపాన్ని గ్రహించి ఇప్పటికైనా మాకు న్యాయం చేయవలసిందిగా ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి ఈసారైనా మాకు పెరిగిన వేతనాన్ని అమలు చేస్తారని చెప్పేసి మేము నమ్ముతా ఉన్నాం. ఈసారి మరి మాకు పెరిగిన వేతనాన్ని అమలు చేయకుండా ఉండి పెండింగ్ వేతనాలు మా ఖాతాలలో జమ కానిట్లయితే మరి ఇక మీదట మేము తీసుకున్నటువంటి నిర్ణయం ప్రభుత్వాన్ని మీద తీవ్ర ఒత్తిడి తీసుకురావడానికి మా ప్రయత్నం మేము చేస్తామని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నాం. ఎందుకు చెప్తున్నాము అంటే మేము ఎవరికి వ్యతిరేకులం కాదు, కానీ మాకు సంబంధించిన సమస్యల మీద ఎన్నో సంవత్సరాలు వెట్టి చాకరీ చేసుకుంటూ శ్రమ దోపిడీ చేసుకుంటూ మేము ఎన్నో సంవత్సరాలుగా బాధపడతా ఉన్నాం. ఇద్దరు చేసే పని ఒక్కలమే చేస్తా ఉన్నా శ్రమకు తగ్గ వేతనం లేకపోగా ఆర్థికంగా మరి అనారోగ్యాల పాలై చాలా మరి అంగన్వాడీ సోదరిమణులు చాలా మంది కూడా అస్వస్థతకు గురయ్యి మరి వాళ్ళ ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి కూడా చాలా చోట్ల ఉంది. ఎందుకంటే తీవ్ర ఒత్తిడి, ఇద్దరు పని ఒకళ్ళు చేస్తున్న క్రమంలో ఎంతో ఒత్తిడికి గురై ఆవేదనకు గురై మరి బీపీలు షుగర్లు కూడా పెరిగాయి, హార్ట్ అటాకులు కూడా వస్తూ ఉన్నాయి. ఎన్నో ఇబ్బందులు మేము ఆర్థికంగా అనారోగ్యంగా ఉన్నా కూడా ఏ రోజు కూడా మరి ప్రభుత్వాలు అప్పచెప్పినటువంటి ఏ విధులు అప్పచెప్పినా కూడా బాధ్యతగా నిర్వర్తించాం. ఇప్పుడు కూడా బాధ్యతగా నిర్వర్తిస్తూ ఉన్నాం. దయచేసి మా కష్టాన్ని గుర్తించండి. మరి మమ్మల్ని గుర్తించి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు మరి జీవో ఇచ్చాయి. మరి ఇప్పటికి కూడా మరి మా జీవోని ఇచ్చినట్టు ఇచ్చి మరి కళ్ళ ముందల నోటికి అందించిన ముద్దను గుంజుకున్నట్టుగానే ప్రయత్నం అయితే ప్రభుత్వం చేసింది. మరి ఇప్పటికైనా మా సమస్యల మీద అర్థం చేసుకొని మరి మా కష్టాన్ని గుర్తించి ఈ నెల నుంచి అయినా పెరిగిన వేతనాన్ని అమలు చేస్తారని, పెండింగ్లో ఉన్న వేతనాలను మాకు జమ చేస్తారని చెప్పేసి నమ్ముతా ఉన్నాం. మరి చెయ్యని ఎడల తదుపరి కార్యాచరణ వేరే విధంగా ఉంటుందని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నాం. మొన్న డైరెక్టర్ గారి ఆధ్వర్యంలో జరిగినటువంటి చర్చలలో కూడా స్పష్టంగా చెప్పారు. మరి కమిషనర్ మేడం గారు తెలియజేశారు. మరి ఈ నెల నుంచి ఖచ్చితంగా మీకు పెరిగిన వేతనం అమలు చేస్తామని చెప్పేసి తెలిపారు. కానీ అదే మరి ఇచ్చినటువంటి మాట మీద మాకు ఈ నెల నుండి మరి పెరిగిన వేతనాన్ని అమలు చేస్తారని చెప్పేసి నమ్ముతా ఉన్నాం. మరి అదే ఆశాభావంతో ఉన్నాం. మరి ఈ నెల నుండి చేయని ఏడల మా కార్యాచరణ కూడా మేము మార్చుకోవాల్సిన అవసరం అయితే మాకుందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. మరి సోదరి మనలందరూ కూడా ఇది గ్రహించవలసిందిగా, ఎట్టి పరిస్థితుల్లో మరి ఎన్నో విధాలుగా గ్రౌండ్ లెవెల్లో ఒత్తిడి జరుగుతూ ఉంది, అధికారులతో ఒత్తిడి జరుగుతూ ఉన్నాయి. మరి ఏదో విధంగా చాలా అసత్య ప్రచారాలు కూడా చేస్తూ ఉన్నారు. మరి మినీ అంగన్వాడీసే మీరు అని చెప్పేసి కూడా భయాందోళనకు గురి చేస్తూ ఉన్నారు. ఎలాంటివి కూడా నమ్మొద్దు, అసత్య ప్రచారాలు నమ్మొద్దు. మనకు ఆర్డర్ కాపీస్ ఇచ్చారు 2024 జనవరి నుండి కూడా మినీ అంగన్వాడీలు అనేదే లేదు. అందరం కూడా మెయిన్ అంగన్వాడీ టీచర్సే. కాకపోతే కొన్ని అనివార్య కారణాల వల్ల ప్రభుత్వం కొన్ని కారణాలు మనకు తెలియజేస్తూ ఉంది. మరి ఫైనాన్స్లో ఆన్లైన్ కాలేదని ఇంకా వివిధ కారణాలతోటి మనకి వేతనాలు అనేది ఆపారు. మరి బడ్జెట్ లేని కారణంగానో ఏదో కారణాల చేత మనకి ఇన్ని రోజులైతే మరి వేతనాలు అనేది ఆపారని చెప్పేసి వాళ్ళు తెలియజేస్తూ ఉన్నారు. కానీ ఇది ఎట్టి పరిస్థితుల్లో కూడా మన ప్రతి ఒక్క రూపాయి ఆగినటువంటి పెండింగ్లో ఉన్నటువంటి ప్రతి రూపాయి మన అకౌంట్లో జమ అయ్యే విధంగా మరి నిర్విరామంగా మన ప్రయత్నం మనం చేయాల్సిందిగా, మనం అందరూ కూడా యూనిటీగా ఉండి ఈ ప్రయత్నం చేసుకోవాల్సిందిగా కూడా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నా. మరి ప్రతి ఒక్క రూపాయి మన ఖాతాల్లో జమ అవుతుంది. ఇది జమ కాని ఏడల మనము మరి కార్యాచరణ అనేది వేరే విధంగా ఉంటుందని చెప్పేసి మీ అందరికీ కూడా తెలియజేస్తున్నా. కానీ తప్పకుండా మన ఖాతాల్లో జమ అయ్యే విధంగా మన యూనియన్ ప్రయత్నం చేస్తుంది. నిర్విరామంగా మనకి హెల్పర్స్ మన శాలరీస్ మన అకౌంట్లో పడాలి, పెండింగ్ వేతనాలు జమ కావాలి, అదేవిధంగా హెల్పర్స్ కూడా రావాలి. మినీ అంగన్వాడీస్కి మెయిన్ అంగన్వాడీలకి వ్యత్యాసం అనేది లేకుండా, ఏ విషయంలో కూడా వ్యత్యాసం లేకుండా పూర్తిగా అంగన్వాడీ కేంద్రాల్లాగానే మన మార్పు పొందాలి. పేరుకు మాత్రమే అప్గ్రేడ్ కాదు, మనకి ఇచ్చేటటువంటి బెనిఫిట్స్ కూడా అన్ని అదే విధంగా మన లబ్ధిదారులకు వచ్చేటటువంటి బెనిఫిట్స్ కూడా పూర్తిగా అంగన్వాడీ కేంద్రాల మాదిరిగానే వచ్చే విధంగా మనం పూర్తి ప్రయత్నం చేసుకోవాల్సిందిగా మరి అందరికీ బాధ్యత ఉంది అని చెప్పేసి మీ అందరూ కూడా తెలియజేస్తున్నా. మరి తప్పకుండా దీని మీద మన నిర్విరామంగా ప్రయత్నం చేస్తుందని చెప్పేసి మీ అందరూ కూడా తెలియజేస్తున్నా. ప్రతి ఒక్కరు కూడా గమనించాల్సిందిగా, సోదరి మనందరూ కూడా యూనిటీగా ఉండవలసిందిగా మీ అందరూ కూడా తెలియజేస్తూ మీ సహోదరి అడప వరలక్ష్మి.